హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా 125 BS6 వెహికల్స్కి రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే లౌడ్గా మీకు ఇరిటేషన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చేయబోతున్నాను. మీరైతే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓన్లీ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ వెహికల్ రన్నింగ్లో కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమిటంటే, మన వెహికల్ చాలాసారి సర్వీస్ అయితే చేయించాను, రన్నింగ్లో వైబ్రేషను సౌండ్ అనేది వస్తూ ఉంది. ఆ ప్రాబ్లం అనేది నాకైతే ఏమాత్రం రెక్టిఫై కావటం లేదు. ఈ వెహికల్ ఏం పోయింటాయి ఒకసారి అనేసి మా దగ్గర అయితే సర్వీస్కి అయితే ఇచ్చారు. సర్వీస్ ఇస్తే ఏమిటి, రన్నింగ్ మేమైతే డ్రైవ్ చేసి చూస్తే లౌడ్గా సౌండ్ అయితే వచ్చింది. లౌడ్గా సౌండ్ వస్తూ ఉంటే ఏమైతే ఒకసారి అయితే వీల్ బేరింగ్స్, తర్వాత గేర్ బాక్స్ ఇవన్నీ చెక్ చేసాము. దాంతోపాటుగా క్లచ్లో సౌండ్ అనేది వస్తూ ఉండింది. క్లచ్ ఓపెన్ చేసి చూస్తే ఏమిటంటే ఫేస్ డ్రైవ్లో బేరింగ్స్ అనేవి పోయినాయి. దాంతోపాటుగా క్లచ్ లైనింగ్స్ అనేవి నైస్ అనేవి అయిపోయినాయి. ఈ క్లచ్లో మనకి సౌండ్ వస్తే ఏమవుతుందంటే వెహికల్ ఎంత స్పీడ్గా రన్ అవుతుందో ఈ క్లచ్ కూడా అంతే డబుల్ స్పీడ్లో రన్ అవుతుంది. ఇలాగ రన్ అయినప్పుడు దాని లోపల బేరింగ్స్ ఏమన్నా పోయినా, లేదంటే వాటికి ఏమన్నా డ్యామేజ్ అయినా, ఆ వెహికల్ మనం ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్గా అవి రన్ అవుతున్నప్పుడు వాటి వల్ల మనకి లౌడ్గా అనేది సౌండ్ అనేది వస్తుంది. ఆ లౌడ్గా సౌండ్ వచ్చేది ఎందువల్ల అంటే వీటిని బేరింగ్స్తో పాటుగా మీకు అయితే చూపిస్తాను, మీరే చూడండి. దీని ఏమిటంటే ఫేస్ డ్రైవ్స్ అంటాము. మనకి క్లచ్లో మనం కిక్కర్ కొట్టే దగ్గర క్లచ్, తర్వాత ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అవన్నీ వస్తాయి. మీ వెహికల్ ఒకసారి సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు చాలామంది క్లచ్లు ఓపెన్ చేసి వైబ్రేషన్ అంటే క్లచ్లు అనేవి క్లీన్ చేస్తుంటారు. దాంతోపాటుగా క్లచ్ బేరింగ్స్ అనేవి ఒకసారి అయితే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ యాక్టివా 125 BS6, యాక్టివా 6G BS6 వెహికల్స్కి ఓన్లీ ఈ బేరింగ్స్ అనేవి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. BS6 వెహికల్స్కి అయితే ఈ వెహికల్కి ఏమిటంటే బేరింగ్స్ ఏమన్నా సౌండ్ వస్తూ ఉన్నా మనకి లౌడ్గా అనేది సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే ఈ వెహికల్కి బేరింగ్స్ అనేవి పోయినాయి. ఈ బేరింగ్స్ అనేవి ఏ విధంగా చేంజ్ చేస్తారు, ఏ విధంగా మనము రెడీ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టి. ఈ ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ 2 అనేవి వస్తాయి. ఇవన్నీ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న చూడండి క్లచ్, తర్వాత దానికున్న ఇవంతా అవంతా ఓపెన్ చేసుకోవాలి. 2 బేరింగ్స్ అనేవి వస్తాయి. ఇది చూడండి, ఇదొక బేరింగు, ఇంకోటి బేరింగ్ అనేది రిమూవ్ చేస్తున్నాడు. ఇంకో బేరింగు ఇది. ఈ 2 బేరింగ్స్ వల్ల ఏమిటంటే లౌడ్గా రన్నింగ్లో ఇవి మన వెహికల్ ఎంత స్పీడ్గా రన్ అవుతుందో అక్కడ ఆ బేరింగ్స్ కూడా అంతే స్పీడ్లో రన్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా రొటేట్ అనేది అవుతూ ఉన్నప్పుడు అక్కడ బేరింగ్స్ ఏమన్నా డ్యామేజ్ అయినా, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ బేరింగ్స్ ఏమైనా పోయినా కూడా లౌడ్గా అనేవి సౌండ్ వస్తాయి. మీకు కూడా ఎక్కువ కాస్ట్ అయితే కాదు, ఒకటి 120 రూపీస్, 140 రూపీస్ అలా బిలో లోపలనే ఉంటాయి. కాస్ట్ అయితే నేనైతే ఎగ్జాక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. చూడండి, ఇప్పుడు మీకు పాత బేరింగ్స్, కొత్త బేరింగ్స్ ఒక ప్లేస్లో అయితే పెట్టి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఉన్నది పాత బేరింగు, రైట్ సైడ్ ఉన్నవి కొత్త బేరింగ్లు. ఈ బేరింగ్ వల్ల మనకి రన్నింగ్లో ఓన్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఎంత స్పీడ్ పోతే అంత లౌడ్గా వస్తూ ఉంటుంది సౌండ్. వెహికల్ ఏమైనా డ్యామేజ్ అయిపోయిందేమో అనుకుంటారు చాలామంది. ఈ బేరింగ్స్ వల్ల మనకి లౌడ్గా రన్నింగ్లో సౌండ్ అనేది వస్తుంది. మీకే అర్థమైపోతుంది. ఒకసారి అయితే మీ వెహికల్ సెంటర్ స్టాండ్ అనేది వేసి వీల్ అనేది రొటేట్ చేసినప్పుడు గర్ర అనేది సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ వస్తే ఈ బేరింగ్స్ అనేవి పోయి ఉంటాయి. అప్పుడప్పుడు ఏమిటి ఈ విధంగా గ్రీజింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనకి బేరింగ్స్ అనేవి చాలా రోజులు రావాలి అంటే ఈ విధంగా సౌండ్ ఏమన్నా వస్తూ ఉంటే ఆ బేరింగ్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ చేసి గ్రీజింగ్ చేసుకొని వాటికంతా క్లచ్కి అంతా ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని బేరింగ్ అంతా కూర్చొని పెట్టాలి. చూడండి, ఇదైతే ఫేస్ డ్రైవ్ అంటాము. ఆ ఫేస్ డ్రైవ్లో లోపల బేరింగ్స్ అనేవి వస్తాయి. ఇవంతా అసెంబుల్, ఇవంతా మీకు ఓపెన్ చేసేసినాము. వాటిని అయితే ఏ విధంగా ఫిట్ చేస్తారు, ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మనకి ఈ వీడియోలో అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.
ఇలాగా BS6 అయినా BS4 వెహికల్ అయినా యాక్టివా మోడల్స్కి స్కూటర్ మోడల్స్కి ఏ వెహికల్ అయినా ఏ కంపెనీ వెహికల్ అయినా ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. ఈ యాక్టివా 125 కాకపోయినా యాక్టివా 6G కాకపోయినా యమహా వెహికల్స్ అయినా హీరో వెహికల్స్ అయినా సుజుకి వెహికల్స్ అయినా స్కూటర్ మోడల్స్ ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడ క్లచ్ లైనింగ్స్ తర్వాత ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ BS6 అయినా BS4 అయినా వస్తాయి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అందుకోసం అయితే చెప్తున్నాను. మీ వెహికల్కి ఏమన్నా రన్నింగ్లో లౌడ్గా సౌండ్ మీకు ఏ విధంగా తెలుస్తుందంటే మన వెహికల్ పోతున్నప్పుడు మనం ఎంత స్పీడ్ పోతే అంత సౌండ్గా గర్ర అనేసి సౌండ్ వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక 60 లేదా 70 స్పీడ్లో పోతూ ఉంటే మినిమము మనకు ఒక 40 స్పీడ్లో పోయినప్పుడు లైట్గా వస్తూ ఉంటుంది. ఒక 50, 60, 70 ఇలా మనం స్పీడ్ పెంచే కొద్దీ ఆ సౌండ్ కూడా స్పీడ్గానే సౌండ్ అనేది వస్తుంది లౌడ్గా. ఆ విధంగా మీకు సౌండ్ వస్తూ ఉంటే ఒకసారి అయితే క్లచ్ లైనింగ్స్ అనేవి ఓపెన్ చేసి ఈ బేరింగ్స్ అనేవి చెక్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసి మీకు ఈ వీడియో చూస్తున్న విధంగా మీ వెహికల్కి ఆ బేరింగ్స్ అనేవి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది మీకు 100% సాల్వ్ అనేది అయిపోతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మనమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అని నేను చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి.